తిరుప్పావైని ధనుర్మాసంలో విష్ణవ ఆలయాల్లో ఎలా అయితే పాడుతారో మాణిక్యవాచకర్ల వ్రాసిన తిరువెంబావై తమిళనాడు శివాలయాలలో ధనుర్మాసంలో వినపడుతుంది. ఆయన మాటలు లోకాలకు అందాలని పరమశివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో ఒక రాత్రి ఆయన వద్దకు చేరి ఆయనతో పాటలు పాడించగా తానే స్వయంగా తాళపత్రాల మీద రాత్రంతా రాసి దాని మీద నటరాజస్వామి ముద్రను వేసి దానికి మాణిక్యవాచకర్ అని పేరు పెట్టి చిదంబరంలో గల నటరాజస్వామి పాదాల వద్ద ఉంచి అదృశ్యమైపోయాడు పరమశివుడు. తెల్లవారుజామున అర్చకులు తాళపత్ర గ్రంథం చూసి ఆశ్చర్యపడిపోయి మాణిక్యవాచకర్లకు చెప్పగా ఆయన స్వామి ఆలయానికి చేరుకుని నా పాటలు నువ్వు వ్రాసావా, ఎంతటి సులభుడవయ్యా అని పరమశివునికి స్తోత్రం చేసి కన్నీళ్లతో వేడుకుంటుండగా ఆయనలోని జ్యోతి నటరాజస్వామిలో ఐక్యమైపోయింది. స్వస్తి.